అంబటి మురళీకృష్ణ దోపిడీ పర్వంలో మరొక ఘట్టాన్ని మేము పొన్నూరు ప్రజల ముందు ఆవిష్కరించబోతాం. కిలారి వెంకటరోసయ్య పొన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ దందా ఎలా చేశాడో ఆ రోజుల్లో ఈయన పొన్నూరులో ఉంటే, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటే, ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణ ఏ విధంగా ఆ నియోజకవర్గంలో ఉన్న కొండల్ని, గుట్టల్ని, వాగుల్ని, వంకల్ని, చెరువుల్ని ఎలా మింగేశాడు అనేది మేము ఇవాళ ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 5 ఏళ్లలో ఏ విధంగా వందల కోట్ల విలువైన గ్రావెల్ ఇక్కడ మనం మాయమైందో, ఇక్కడేమో పొలాల్లో నుంచి తవ్వారు, అక్కడేమో సత్తెనపల్లి నియోజకవర్గంలో నగరికల్ల మండలంలో త్రిపురాపురం గాని, కొండపల్లి గ్రామాల్లో గాని అనకొండల్లాగా కొండల్ని, గుట్టల్ని మింగేశారు. ఇవాళ ఈ ప్రాంతానికి వెళ్తే అక్కడ కొండలు, గుట్టలు అనవాళ్ళు కూడా కనపడదు. అంతగా మింగేసిన అనకొండలు మళ్ళీ పొన్నూరు వచ్చి ఏం చెప్తారు? మా అంత అమాయకులు లేరు, మేము చాలా బుద్ధిమంతులు, మేము సేవ కోసం వచ్చాం, మాకు సలాభాపేక్ష లేదు, రకరకాలైన మాటలతో మరి అద్భుతమైన నటనని పొన్నూరు ప్రజల ముందు ఆవిష్కరించారు. కానీ ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో చేసిన దోపిడీ, ఒక షాడో మంత్రిగా, షాడో ఎమ్మెల్యేగా ఏ విధంగా ఇక్కడ కిలారి వెంకటరోసయ్య గ్రావెల్ దందా చేస్తే ఆయన అక్కడ వాగులు, వంకలు, చెరువులు, మట్టి, శ్మశానం అన్ని కూడా దోపిడీ చేసిన విషయాన్ని నేను పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతా ఉన్నా. బహిరంగంగా ట్రాక్టర్లు, లారీలు పట్టపగలు తరలిస్తా ఉన్నాం కూడా. మామూలుగా మనం పొన్నూరులో చూస్తాం, ఎవరన్నా ట్రాక్టర్ మట్టి తీసుకెళ్తే చాలు పోలీసు వాళ్ళు అడ్డం పడతారు, కేసు రాస్తారు, నీకు పర్మిషన్ ఉందా అంటారు. అటువంటిది సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండల్ని, గుట్టల్ని తవ్వేస్తా ఉంటే మైనింగ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే అధికార పార్టీకి దాసోహం అని చెప్పి మంత్రి తమ్ముడుగా అడ్డగోలుగా కొండల్ని, గుట్టల్ని మింగేసినా కూడా ప్రభుత్వ అధికారులు ఆ జోలికి వెళ్ళటం కానీ, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దోపిడీని ఆపటం కానీ చేయలేదు అనేది మేము కళ్ళ ముందు మీకు చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల మీరు ఇప్పుడైనా ఎవరైనా వెళ్ళి ఆ ప్రాంతంలో మీకు తెలిసినట్టు చూస్తే అక్కడ కొండలు, గుట్టలు కూడా కనపడవు, ఓన్లీ నామరూపాలు మాత్రం. ఎవరైనా వెళ్తే ఇదివరకు ఇక్కడ కొండ ఉండేదండి, దాన్ని తవ్వేశారని చెప్పే పరిస్థితి వస్తే ఆ కొండలు, గుట్టలు, ఆనవాళ్లు కనపడకుండా దోపిడీ చేసిన గొప్ప దోపిడీదారుడు అంబటి మురళీకృష్ణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామాల్లో మన దగ్గర మనం చూసాం, కొత్తపల్లి కావచ్చు, వినాయకుడిపాలెం కావచ్చు, ఈ ప్రాంతాల్లో పలు ఉద్యమాలు మేము చేశాం. మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఆ వారసత్వాన్ని పొన్నూరులో కిలారి వెంకటరోసయ్య చేస్తే, అదే వారసత్వాన్ని, దోపిడీ వారసత్వాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో వారసత్వం తీసుకున్న వ్యక్తి అంబటి మురళీకృష్ణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ అవినీతి అనకుండా ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు? నేను పొన్నూరును ఉద్ధరిస్తానంటాడు. ఆయన వచ్చి కొండల్ని, గుట్టల్ని మింగేసిన అవినీతి అనకుండా పొన్నూరు వచ్చి నేను ఉద్ధరిస్తానంటాడు. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆయన చేసిన దోపిడీని ఇవాళ మేము పొన్నూరు ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం అని చెప్పి కూడా అంబటి మురళి యొక్క నిజ స్వరూపాన్ని గమనించమని పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జనసేనలో మీకు కూడా కులం మీది నాది ఒకటి కాబట్టి నాకు ఓటేయండి, మీకు పనిచేస్తాను. ఆయన సత్తెనపల్లిలో ఏం చేశాడు? మరి అక్కడ కూడా జనసేన నాయకులు ఎవరు? కాపుకులానికి సంబంధించిన వాళ్ళే కదా. మరి అటువంటి నాయకుల్ని ఆ నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతో జనసేన పార్టీని పెడితే, ఆ జనసేన పార్టీని నిర్వీర్యం చేయాలని పనిచేసిన వ్యక్తి అంబటి మురళీకృష్ణ. జనసేన పార్టీలో ఉన్న నాయకుల్ని ఎవరైతే ఉన్నారో, ఎవరెప్పుడు దొరుకుతారని చూడటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, వాళ్ళని బలవంతం పెడతాం, తప్పుడు కేసులు పెడతాం, కులం మధ్య తగాదాలు పెడతాం, దాని ద్వారా తనకు ఎదురు కూడా జనసేన పార్టీ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఉండకూడదు అనే కుట్రలో భాగంగా ఆ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు? కులం అంటాడు, మీరైనా రెండు అంటాడు, అన్ని చెబుతున్నాడు. కానీ ఆయనకు తనకు అధికారం ఉన్నప్పుడు అదే వ్యక్తి అదే కులంలో ఉన్న వ్యక్తుల్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో వేధించిన మాట వాస్తవం. మరి నాకు తెలిసి ఆ విధంగా గతంలో ఎవరు వేధించలా. రాజకీయాల్లో మనం సిద్ధాంతపరంగా అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండదు, కానీ వేధింపులు లేవు. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ పోలీసులు ఉపయోగించి జన సైనికుల్ని నిర్బంధించి ఎక్కడున్నారో తెలియకుండా, ఆతంకి లేకుండా వాళ్ళని ఎన్నో రకాలుగా మానసికమైన క్షోభకి, ఇబ్బందులకి గురి చేశాడు. ఆయన కడుపులో కత్తులు పెట్టుకునే
వాటేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకని ఎవ్వరు కూడా జన సైనికులు ఎవరు ఆయనలో పడే పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గంలో ఆయన చేసిన అరాచకాలు, అక్రమాలు, జన సైనికుల మీద చేసిన దాడులు అవన్నీ కూడా ఆ నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనకు తెలుసు. అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఉండి చంద్రన్న భీమాలో కమిషనర్ కూడా కప్పుర్తి పడితే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో మరి అక్కడికి వెళ్ళి పోరాటం చేశారో తెలుసు. ఆ బాధితులు వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరిగింది. ఒక ప్రభుత్వం చేయలేని పని ఆ నియోజకవర్గంలో కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన పరిస్థితి కూడా ఒకసారి ఆ నియోజకవర్గంలో చూసుకోవాలి. మరి ఎంతో మంది ఆ నియోజకవర్గంలో ఉన్న జన సైనికుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని అంబటి రాంబాబు ఆయన షాడో తమ్ముడు, షాడో ఎమ్మెల్యే, షాడో మంత్రి, జన సైనికుల్ని ఎంతో మందిని వేటాడితే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి మానసికమైన ధైర్యాన్ని ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఆరోపణని మేం చేయడం వేరు, మీడియాలో రావడం వేరు. మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని నేను మీ ముందు ప్రదర్శించబోతాను. నేను ఒకటే చెప్పాను. అంబటి మురళి అనే వ్యక్తి అంబటి రాంబాబుకి 2019లో ఆయన డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసి 3 సంవత్సరాల పాటు అక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి షాడో మంత్రిగా ఇందాక నేను చెప్పినట్టు దందాలు చేసి, దోపిడీలు చేసి, దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేసి కొండల్ని గుట్టల్ని మింగిన వ్యక్తి 3 సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఏంటి అనేది అయితే చెప్పాలి కదా. అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ ఆ నియోజకవర్గంలో ఎన్నో వ్యవహారాల్లో తలదొచ్చడం మూలన చివరికి దానికి పరాకాష్ట ఏంటంటే చివరిగా మనం చూసాం ఒక డాక్టర్ భార్య గురించి. చివరికి ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా వెళ్ళి మీరు చర్యలు తీసుకుంటారా లేదా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర వాపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బలవంతంగా ఆ నియోజకవర్గం నుంచి బయటికి పంపించబడ్డాడు. ఇది అసలు ఆయన రియల్ క్యారెక్టర్. అంబటి రియల్ క్యారెక్టర్. ఆయన తలదూర్చని వివాదం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, మేమంట సత్తెనపల్లి ఇక్కడి నుంచి మా నాయకుడికి మాకు ఏం పని లేనట్టు, మా ఒకటే ఉద్యోగం, ఇక్కడి నుంచి ఫోన్ చేసి అంబటి ఏంటున్నారు, అదేనా మా ఉద్యోగం, మాకు రివర్స్ లో వస్తున్నాయి, పొన్నూరు నియోజకవర్గంలో ప్రజలకు వస్తున్నాయి, ఏమని మీరు జాగ్రత్తగా ఉండండి, మా పంపనట్టు కూర్చోడరా బాబు, మీ పంపలన్నా కాపాడుకోండి, కాపురాలు పోతాయని చెబుతున్నారు. అక్కడి నుంచి రివర్స్ ఫోన్ చేసి నాకు మన్నాడు చెబుతున్నారు సత్తెనపల్లి అంటే పొన్నూరు మీద వెళ్తున్నారు, వీళ్ళు పోస్టర్ కనబడినారు, టీ స్టాల్ దగ్గర ఆగారండి, ఏంటంటే ఇక్కడ మా అభ్యర్థి కదా అంటే బాబు వీటితో జాగ్రత్త అయినా పంపలు పొద్దులు అవుతుంది, కాపురాలు కూలిపోతాయని చెప్తారంట. ఇక్కడి నుంచి మేము కొట్టే పని లేదు. సత్తెనపల్లితో పరిచయం ఉన్న ప్రతి వాడు మీరు జాగ్రత్తగా ఉండండి బాబు, మీ కాపురాలు పోతాయి, మీ పంపలు కూలుస్తారు, మీ ఆస్తులు పోతాయి, మీ స్వరమలు పోతాయి, చివరికి ఏంటంటే ఆ డాక్టర్ ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది రియల్ క్యారెక్టర్ ఆఫ్ అంబటి మురళీకృష్ణ. ఆయన వేదికలెక్కి నా అంత సచివులు లేడు, నా అంత అమాయకుడు లేడు, అంబటి రాంబాబు ఇరిగేషన్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఆయన పిఏ ఎవడో తెలియదు, ఆయన ఆఫీస్ ఎవడో తెలియదు, ఏమైనా పొరుగు నియోజకవర్గం ప్రజలు చెరువు పూలు పెట్టుకున్నారా, మాట్లాడితే నన్ను జైలుకు పంపిస్తానని సందర్భాలు. నేను చెప్పాను ప్రజల కోసం 100 సార్లు నాకేం భయం, జైలంటే భయం. ఆ 4 గోడల నుంచి వెళ్ళి వచ్చిన వాడిని ఆయన భయం. కాబట్టి అంబటి మురళీకృష్ణ నిజ స్వరూపం మేక ఉన్న పులిలాగా ఆయన మేకప్ చేసుకొని చెప్పే మాయ మాటలు వినుకున్న నిజ స్వరూపం మేము ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజల ముందు ఉంచాం. రియల్ క్యారెక్టర్ అక్కడ ఒకళ్ళే. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఎన్టీవీలోకి వెళ్ళి ఈ వీడియో దొరుకుతుందేమో చూడండి, దొరికితే నేను అబద్ధం చెప్పినట్టే లెక్క. మీకు ఎక్కడ ఉండదు, ప్రజా బాహుళ్యంలో ఆ వీడియో ఎక్కడ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు కాబట్టి మా పలుకుతుంది, మా పలుకుబడి ఉంది, యాజమాన్యాన్ని మాకు దగ్గర మేము తీసేయించాం కాబట్టి ఇక మా గురించి ఎక్కడ ఏమి రికార్డు లేదని వేదికలకి ఉపన్యాసాలు చేసుకోవాలనుకుంటారు. కుటుంబాలు నియోజకవర్గం దోపిడీ చేయటం ఒకే, దౌర్జన్యం చేయటం ఒకే, అరాచకం చేయటం ఒకే, చివరికి క్యారెక్టర్ ని పోగొట్టుకొని ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి ఇతరుల పరుగుని బజారుకి ఇచ్చి తన ఉన్న వాళ్ళు కేసులు పెట్టినా సరే తన అన్న మరొకరిని ఉపయోగించి కేసు లేకుండా చేసుకొని కేసు రిజిస్టర్ కాకుండా చేస్తే చివరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక
ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పెడితే, మహాప్రభు మేము పంపలు కొట్టేరవుతున్నాయి, మేము పోతున్నాము, ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఇది చేస్తే, చివరికి అంబటి రాంబాబు గట్టిగా కొడితే అంబటి కొట్టి సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చాడు. ఇది ఇతని రియల్ నిజ స్వరూపం. అంబటి మురళి నిజమైన క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు నేను చూపెట్టింది. నాకు ఆశ్చర్యం, మరి మీరు ఏదైనా చెక్ చేయాలి. మరి ఈ మధ్యన కూడా ఎవరన్నా ఇప్పుడు మహిళా నాయకురాలు వెళ్తారు, మర్యాద గౌరవిస్తాం. ఆయన ముందనేది ఏంటంటే బాగా తయారు చేశాడు అంటాడు. నాకైతే నేను విన్నది చెప్తున్నా. మేమేమి సృష్టించి కాదు, లేదా మేము స్క్రిప్ట్ రాసుకునే కాదు, మా కథనాలు కాదు. ఆ నియోజకవర్గంలో పరంపరగా అంబటి మురళీ కృష్ణవర్మ 3 సంవత్సరాల కాలంలో ఆ నియోజకవర్గంలో చేసిన దాడులు, జన సైనికుల మీద దాడులు, దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలు ఇవై ఒక ఘట్టంగా మేము పొత్తూరు నియోజకవర్గాన్ని ప్రజల ముందు ఉంచాము. అంబటి మురళికి సంబంధించిన నిజమైన క్యారెక్టర్ వేదికలకు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నిన్న మొన్న ఏం చెప్తున్నాడు, మా ఊళ్ళో కూడా చెప్పినట్టున్నారు, గుళ్ళోకి వెళ్దాం, బడిలోకి వెళ్దాం, ప్రమాణం చేద్దాం. మరి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళి ఏ బడికి వెళ్ళి ప్రమాణం చేస్తారో చేయమనంటారు. ఇప్పుడు ఏదైతే మేము చెప్పి ఈ ఆరోపణలు కాదు, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, ఇది చెప్పి ఏ ఆరోపణలు కాదు, ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. అంబటి మురళి చేసిన దోపిడీకి సజీవ సాక్ష్యాలు ఇవన్నీ మేము ప్రదర్శించినవన్నీ. కాబట్టి నిజంగానే ఆయన చెప్తాడు కదా, వెళ్ళి ఆయన నమ్మే దేవుడు, ఆయన నమ్మే దైవము లేకపోతే ఏంటో మాకు. కాబట్టి అంబటి మురళి 3 సంవత్సరాల తర్వాత సత్తెనపల్లి ఎందుకు వదిలాడు, గుంటూరు ఇక్కడే చూపెట్టారు ఒక కంపెనీ. దాని గురించి మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత చెప్తారు కంపెనీ ఏంటి, దాని కథ ఏంటి, ఆయన పెట్టుబడి ఏంటి, ఎన్ని వేల కోట్ల ప్రాపర్టీ, ఆయన ఎలా గుత్తాధిపత్యం ఉంది ఏంటి, ఆ దోపిడీ గురించి లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్తాను. కాబట్టి అంబటి మురళి, నేను పోయినసారి ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, మురళి లోనుడైతే చాలు, అంటే మురళికి వశమైతే చాలు, మురళి ప్రసన్నుడైతే చాలు. ఈ 2 జరిగితే చాలు, ఏ పని జరుగుతుంది. క్యారెక్టర్ లేనాడు, మేకవన్య పురుగు, కాపురాలు గుర్చేవాళ్ళు, పంపలు గుర్చేవాళ్ళు, ఊరు మారంగా ఏమనుకుంటారంటే మన చరిత్ర ఎవరికి తెలియదు, మనం పొత్తూరు వచ్చాం కాబట్టి మేము మహానుభావులు అని చెప్పుకొని వాళ్ళకాళ్ళు పేటెంట్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. సత్తెనపల్లి ఎంతో దూరం, బయలుదేరితే 1.5-2 గంటల ప్రయాణం. వెళ్ళి ఎవరైనా కనుక్కోండి, ఎందుకంటే నేను అంటాను వ్యక్తిగతమైన వివరాలు చెప్పడం అనేది సభ్యత సంస్కారం కాదు. కాబట్టి ఆ ఊరిని ఆ గడియారం స్తంభం దగ్గర కూర్చొని ఆ చెట్టు కింద ఉండే కూరగాయలు అమ్మేవాళ్ళు, అరటికాయలు అమ్మేవాళ్ళు, బళ్ళు అమ్మేవాళ్ళు, మా అంబటి మురళి ఏంటంటే ఒక పెద్ద పాఠం చదువుతారు. మళ్ళీ దీనికంటే మేమందరం జనసేన తెలుగుదేశం వాళ్ళందరం ఎక్కడి నుంచి ఫోన్లు కొట్టి అడగాలి. మేము కొట్టే పని లేదు, అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. మేము అయిపోయారా బాబు, మీరన్నా కాస్త కళ్ళు తెరవండి, మా మమ్మల్ని ఇల్లు కూర్చుపోయి ఏదో మేము పోయాడు అనుకున్నాం, మీ దగ్గరికి వచ్చారు, కాస్త మీ కాపురాలను సరిగ్గా చేసుకున్నట్టు తీసుకోండి అని చెబుతున్నాను. కాబట్టి నేను చెప్పిన దానికి నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ వీడియో ప్రజాబాబు అంబటి రాంబాబు గారు మేనేజ్మెంట్ ఆయన దగ్గర కాబట్టి పర్వత ఉపయోగించి తీసేయించాడు. కాబట్టి ఈయన వచ్చి ఏం చెప్తాడంటే ఇది ఎక్కడా లేదు కాబట్టి నా గురించి వచ్చింది, ఆయనకైనా సర్టిఫికేట్ తెచ్చుకుని ఉపన్యాసాలు ఇస్తాడు. కాబట్టి ఏ విధంగా పిల్లారి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా నడిపాడు, అదే విధంగా సభ్యులు నడిపాడు, అదే విధంగా జన సైనికుల మీద ఊళ్ళలోకి ఏం చెప్తున్నాడు, నిన్న జన సైనికులకి మీరు రండి నేను పనిచేస్తానండి. సత్తెనపల్లిలో ఆయన చేసిన పని అంటే జన సైనికుల మీద దాడి చేయడం, జన సైనికుల్ని నిర్బంధించడం, పోలీసుల ద్వారా వేధించడం. స్వయానా పవన్ కళ్యాణ్ గారే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి జన సైనికులకు ఆత్మస్థైర్యం ఇచ్చాడండి. గొప్ప క్యారెక్టర్, కాపురాలు గురించే క్యారెక్టర్, పంపలు గురించే క్యారెక్టర్. మురళి లోరుడైతే చాలు, మురళి ప్రసన్నుడైతే చాలు, ఏదైనా చాలు. అటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి మనకి ధర్మోపన్యాసాలు ఇస్తే మనం వినాలి. కాబట్టి ఇది అంబటి మురళి యొక్క నిజమైన అసలు సిసరైన రంగు. కాస్త నేను అనుకోవడం ఏంటంటే మంచి వాటర్ పైప్ నేను పెట్టి ఆయన కొడితే ఆ వేసుకున్న రంగు పోతే ఆయన నిజమైన రంగు కనపడు. కాబట్టి ఇవన్నీ మేకవన్య పురుగులాగా కోళ్ళు కలుపుకొని మన మధ్యకి వచ్చి అమాయకుల్లాగా నటిస్తూ ఈ నియోజకవర్గ ప్రజల్ని వంచే విధంగా అద్భుతమైన నటనని పండించిన అంబటి మురళీ కృష్ణ యొక్క నిజస్వరూపంలో ఈ రోజు ఒక ఘట్టాన్ని మేము ప్రజల ముందు ఉంచాం.